బంధము, రాగము, క్రోధము, కామము ఆత్మలో లేవు. ఇవి లేనటువంటి దాన్ని అధ్యస్థం అంటే లేనటువంటి దాన్ని ఆరోపించి, ఏం ఆరోపించాము? నేను ఈ దేహము, మొట్టమొదటి ఆరోపణ. నేను కానటువంటి దాన్ని నేను ఇదే అనేటువంటి భావన వేయటమే మొట్టమొదటి ఆరోపణ. అది వేసిన తర్వాత ఏమైంది? ఇది వేసిన తర్వాత వెంటనే నేను స్త్రీ, నేను పురుషుడు, నేను పిల్లవాడు, నేను వృద్ధుడు, నేను ఇంకేదో, నేను ఫలానా 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 ఫలానా, ఇవన్నీ ఇంకా పెరిగిపోయినాయి. దానికి అంతముందా? ఎక్కడి దాకా ఉంది? ఎక్కడి దాకా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఓపికనంత వరకు చెప్పుకుంటూనే ఉంటారు. ఇవన్నీ ఏంటి? అధ్యస్థం. ఇవన్నీ నిజంగా ఆత్మలక్షణాలు, నీ లక్షణాలు. ఇవన్నీ నీవా? నువ్వా? ఇవన్నీ నువ్వు కాదు. నువ్వు కానటువంటి దాన్ని వేసి 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 అధ్యస్థం. దీన్ని అధ్యారోపణ చేయటం అంటారు. అధ్యారోపణ చేసి నేను దుఃఖిని, నేను పరిమిత శక్తి కలిగినటువంటి వాడిని, నాకు పరిమితులు ఉన్నాయి, నేను ఈ దేహానికి సంబంధించినటువంటి వాడిని, ఈ దేహం మాత్రమే, దేహ పరిధి మాత్రమే నాది అనే భావన. దేహగతమైనటువంటి చైతన్యము దేహ ఉపాధి పరిమితుల్ని తన పరిమితులుగా భావిస్తూ నేను సుఖి, నేను దుఃఖి, నేను భోక్త, నేను కర్త అంటే కర్తృత్వ భోక్తృత్వాది అభిమానాలు, లక్షణాలన్నీ వేసుకొని సహజ స్వరూపాన్ని మర్చిపోవటం ఏదైతే ఉందో, ఈ వేసుకోవటమే అధ్యారోపం. ఒకానొక పుణ్య విశేషంతో, గురువు యొక్క అనుగ్రహంతో, ఉపదేశంతో, ఆగమ ఆచార్య ఉపదేశ ప్రకారంలో ఆత్మజ్ఞానం బోధించబడినటువంటి వ్యక్తికి ఈ అధ్యారోపమైనటువంటి అధ్యస్థమైనటువంటి భావనలు తొలగి నేను శుద్ధుడను, నేను పాప అవిద్ధుడను, అపాప విద్ధ అంటే పాపరహితుడను, నేను ఐకత్వం అంటే నేను యునిక్ పర్సన్ అంటాను చూడండి ఇంగ్లీష్లో, ఐఎమ్ యునిక్. సో ఆ ఏకత్వం ఇలాంటి గుర్తు చేయటం ద్వారా ఏమైంది? అధ్యస్థమైనటువంటి లక్షణాల యొక్క అపవాదం జరిగింది. అధ్యారోప అపవాద ప్రక్రియ